పూర్తిగా రిపోర్ట్ తెచ్చుకోండి. పవన్ జగన్మోహన్ కళ్యాణ్ రెడ్డి గారు గారు ఏదో యాప్ డెవలప్ చేశారు, అందులో ఆయన ముందు ఏదో చందమామ కథలు వినిపిస్తే సరిపోదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి సరే సరే కృష్ణవేణి గారు టీడీపీ జనసేన సమన్వయం అనేది స్థానిక ఎన్నికల్లో అసలు ఎంత కీలకం కానుంది? మీరిద్దరు కలిసి ఇలా ముందుకు వెళ్తున్నారు, మీరేమో మా జెండా మాదే, మా పార్టీ మాదే, మా బలం మాదే అని అంటున్నారు కదా. మేడం శ్రీదేవి గారు అలా ఎప్పుడు లేదండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే మేము చేసుకుని వెళ్తాం. అలాగే మా బలాబలాలు కూడా ఎలా ఉన్నాయన్నది గ్రౌండ్ స్థాయి నుంచి ఒక రిపోర్ట్ అయితే కూటమి ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అనేక చోట్ల నుంచి అర్జీలు కూడా రావడం జరిగింది. అలాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు. ఒకవేళ నాయకుల మధ్య ఉన్నా సరే కానీ వీళ్ళు సమన్వయం చేస్తున్నారు. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ తో నరేంద్ర మోదీజీ ఆశీర్వాదంతో ఏ రకంగా బీజేపీ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. మా అందరికీ తెలుసు మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ జనసేనకి ఎక్కడ బలం ఉంటే అక్కడ జనసేన పోటీ చేస్తుంది. అలాగే టీడీపీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ తగ్గకుండా బీజేపీ నాయకులు పోటీ చేస్తారు. ఈ అన్నింటికి కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి కూటమి పార్టీ. మాకు కావాల్సింది, మేము 5 సంవత్సరాలు మీకు ప్రామిస్ చేసి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తామనేసి 2 సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నామంటే ఖచ్చితంగా మా నాయకుల మధ్య లోకల్లో ఎటువంటి చిన్న భేదాభిప్రాయం అంటే చిన్న కుటుంబంలోనే 4 మనుషులు ఉంటేనే విభేదాలు ఉంటాయండి. ఇలాంటి దాంట్లో లేవని నేను చెప్పను. ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించేటువంటి మాకన్నా పెద్దలు ఉన్నారు. అలాగే 12 సంవత్సరాల నుంచి రాజకీయంగా నలిగినటువంటి మాకు కూడా దాన్ని ఎక్కడ ఎలా సమన్వయం చేసుకోవాలో అవన్నీ కూడా మాకు తెలుసు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత సౌమ్యంగా సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించగలరో ఆయన మీద మాకు ఆ నమ్మకం ఉంది. మా అధినేతని మేము నమ్మాం కాబట్టి, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా నమ్మాం. అంటే రాష్ట్ర ప్రజల కోసం 5 సంవత్సరాలు ప్రామిస్ చేసి వచ్చాం కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రజలకి మేము ఎంత సేవ చేయగలం, ఎంత మంచి ప్రభుత్వం అని అనిపించుకోగలమన్న విధానంతోనే కూటమి పార్టీ ప్రభుత్వం వెళ్తుంది తప్ప వైసీపీ సృష్టించేటువంటి ఏదో అగాధాలకో లేకపోతే చిన్న చిల్లర గొడవలకో మేము